నమస్తే బాబాయ్. నమస్తే. ఏం పేరు మీ పేరు? రామూర్తి. ఓకే, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ ఇద్దాం? టీఆర్ఎస్ గవర్నమెంటే. ఎందుకన్నా? ఆయన చేసిన అభివృద్ధి చాలా ఉంది కాబట్టి. ఏమేమి అభివృద్ధికి పనులు చేశారు? రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, తర్వాత కళ్యాణ లక్ష్యం కానీ, మిషన్ భగీరథ కానీ, అన్ని పనులలో మేజర్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా అదే వస్తుంది. కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందన్న మన తెలంగాణలో? కాంగ్రెస్ అయితే షేర్ కాలం పెట్టుకోవటమే. ఇక మళ్ళీ వెనకటి కాలం వస్తుంది. మళ్ళీ వెనకటి కాలం, మళ్ళీ మోటార్ కాడికి జనం పోవాలి, మళ్ళీ రైతులు చచ్చిపోవాలి, ఆత్మహత్యలు అవుతాయి, చాలా ఇది అవుతుంది గందరగోళం. ఇప్పుడు మరి మీకు ఎవరు కావాలని ఉంది? కేసీఆర్ కావాలి మళ్ళీ. కేసీఆర్ కదా. ఓకే, మీది ఏ నియోజకవర్గం? మాది ఇల్లందు నియోజకవర్గం. ఇల్లందు నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు గెలిచే అవకాశం? హరిప్రియ గెలుస్తుంది. ఎందుకన్నా? చాలా మంది ఉన్నారు కాబట్టి గెలుస్తారు. అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సీసీ రోడ్లు వేసింది, చాలా అభివృద్ధి చాలా చేసింది. బస్ డిపో పెట్టింది, ఏడా చాలా అభివృద్ధి అయింది. ఓకే అన్న, ఫైనల్ గా మన తెలంగాణలో సీఎం ఎవరైతారు? సీఎం కేసీఆర్ అవుతాడు. కేసీఆర్. ఓకే, థ్యాంక్ యూ. రైట్. నమస్తే. మీ పేరు? వెంకటస్వామి. ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటారు? కేసీఆర్ గవర్నమెంట్. ఎందుకన్నా? ఎందుకంటే గత 50 సంవత్సరాలు చేయలేని పార్టీలు మా కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో అభివృద్ధి చేసి చూపించింది కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మన తెలంగాణ మొత్తంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ పరిస్థితి డిపాజిట్లు దక్కని పరిస్థితి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏదో నక్కను చూసి పులిని చూసి నక్క వాదలు పెట్టుకుంటూ చేస్తున్నారు, కానీ అది బీజేపీ అనేది ఎక్కడో మారుమూల ప్రాంతాలలో ఎక్కడో పెట్టుకునే పార్టీ. వీటి జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ కూడా ఏంటి పనికిరాదు ఆ పార్టీ. ఇప్పుడు మరి బీజేపీ మన జనసేన పార్టీతో పొట్టొస్తుంది అన్న, గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఒకప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యాన్ని పెట్టిండు, ఇప్పుడు జనసేన వచ్చింది. ఆ సేన ఈ సేన పోయి మొత్తం గంగలో పట్టం కానీ ఏం లేదు తెలంగాణలో, అంతే. ఓకేనా, ఫైనల్ గా కాంగ్రెస్ పరిస్థితి ఎలా అనిపిస్తుంది? ఇక కాంగ్రెస్ అంటే మనం చెప్పలేనిది ఏముంది, వాళ్ళు 50 సంవత్సరాలు పాలించారు మనల్ని. 50 సంవత్సరాలు పాలించి ఏం లేదు, ఏట్లో కలిపారు, గంగలో కలిపారు. ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ మనం అందరం ఒడ్డు తీసుకొచ్చి కొద్దిగా మనల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తుంది, మళ్ళీ వస్తాయి. ఇప్పుడు మన ఇల్లందు నియోజకవర్గంలో ఎవరు వచ్చే అవకాశాలు ఉన్నాయి? హరిప్రియ గారు బంపర్ మెజారిటీ తోటి గెలుస్తుంది. ఎందువల్ల? హరిప్రియ గారు ఒక్కొక్క మండలంలో ₹1 కోటి సిమెంట్ వర్కులు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బంధు కానీ, రైతు ప్రేమ కానీ, బీసీ బంధు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, అక్క నాకు ఆపద వచ్చిందంటే ఎన్నంటూ ఉండి హరిప్రియ గారే గెలుస్తారు అనేది మా కోరిక. అక్క అన్న తమ్ముని వదిలిపెట్టదు, అన్న అన్న చెల్లెని వదిలిపెట్టదు, అట్లా ప్రతి ఒక్కరిని తన కుటుంబ సభ్యులకు కలుపుకొని పోతుంది కాబట్టి హరిప్రియ గారే మళ్ళీ మెజారిటీతో గెలుస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? పత్తుల పుల్లయ్య. ఓకే, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. ఎందుకన్నా? ఎందుకంటే ఓన్లీ దేనికి వేయాలి కేసీఆర్ గారికి ఓటు అంటే, రైతుకి 24 గంటల కరెంట్ ఇస్తే ఆ ఒక్కదానికి ఫస్ట్ కేసీఆర్ కి ఓటు వేయాలి. రెండోది, ఇంతకుముందు గతంలో చెరల తూటి కట్టబట్టి నీళ్లు లేక వరి పొలాలకి ఫస్ట్ చెరువు నిండితే 3 సార్లు చెరువు నిండితే వరి పొలాలు పండే పరిస్థితి. ఇప్పుడు ఏం జరిగింది, ఒక్కసారి చెరువు నిండా కానీ ఇంతవరకు వర్షాలు ఎర్రటెండలో కూడా వరి పొలాలు నీళ్లు సరిపోతున్నాయి. రెండోది, మాలుమూల ప్రాంతాలలో ఇంటింటికి నల్ల పెట్టిండు. మూడోది, నాలుగోది కళ్యాణ లక్ష్మి. ఒక ఆడపిల్ల పేదోడు పెళ్లి చేసుకుంటే ₹1,00,000 నేనున్నా అని ₹1,16,16 మీకు ఇస్తాడు. ఇక ఐదోది, రైతు చచ్చిపోతే పాస్బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకి కొంట పాస్బుక్ ఉన్నా గానీ ఒక 5 లక్షలు రైతు చచ్చిపోతే అప్పుల పాలైన పరిస్థితుల్లో, దాన సంస్కారాలు చేసుకునే పరిస్థితులలో 5 లక్షలు నీకు వారం కర్మల కాడికి ముందే అకౌంట్లో వేసేస్తాడు. రైతు బంధు ఇస్తాడు. ఇంత కాడికి మంచి చేసే ముఖ్యమంత్రి పుట్టడు, ఇక రాడు, చేసినోడు లేడు. ఇక వాడున్న కేసీఆర్ గారు అంతకాలం ముఖ్యమంత్రి, ఆయనే ముఖ్యమంత్రి. మీరు గతంలో కాంగ్రెస్ పరిపాలన చూసారన్న? కాంగ్రెస్ పరిపాలన చూసినా, కాంగ్రెస్ పార్టీలో జెండాలు మోసినాం, అన్ని చేసినాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇప్పుడు ఇచ్చిన 6 హామీలు అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. కర్ణాటకలో ఇచ్చారుగా, ఆడ చేస్తే ఆడ చేసినట్టే. ఫస్ట్ అప్ గెలవనోడు 100 మాటలు చెబుతాడు. ఫస్ట్ అప్ గెలవాలి అన్నా గానీ వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు, వాళ్ళకి గెలిచినా గానీ చేసే పరిస్థితి లేదు. ఎందువల్ల అంటే జనాలు మొత్తం టీఆర్ఎస్ అంటే కేసీఆర్ సీఎం అనేది పదం మారు మోగుతుంది, బీఆర్ఎస్ మోగుతుంది. అందువల్ల ఎటు తిరిగి మనం గెలవన్న ఆలోచనతోటి 33 హామీలు పెడతారు తప్పితే చేసిండంటే చెప్పిండంటే చేసే సార్ ఎవరంటే సీఎం కేసీఆర్.
కేసీఆర్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మరి స్పష్టంగా నా పేరు అనంతుల రంగయ్య. కేసీఆర్ కు మాత్రం తెలంగాణకు తప్పనిసరి వేస్తాం. ఎందుకని అట్లా? ఆ? ఎందుకు? ఎందుకనంటే ఆడ కొన్ని పనులు చేసిండు. ఆ రైతు బీమా పథకం ఇచ్చిండు, ఆడబిడ్డలకు ఇస్తాడు, ఆడిగోరి పుడితే 3,000 4,000 ఇస్తాడు. అందుకొరకు కేసీఆర్ కు మాత్రం తప్పనిసరి వేస్తాం. పింఛన్లు ఇస్తాడు. తిన్నడం అట్లా ఇట్లా వాని సొమ్ము తిని వాడు మనం ఆదుకున్నప్పుడు వేయకపోతే ఎవడు అంతే. బరాబర్ అన్ని ఇస్తాడా? నాకు అన్ని ఇస్తాడు. రైతు బంధు ఇస్తాడు, పింఛన్ ఇస్తాడు. నువ్వు రైతువేనా? నేను రైతునే. మరి నీకు కరెంట్ వస్తుందా 24 hours? మాకు అన్ని వస్తుంది. మాకెల్లా వస్తూనే ఉన్నది. మేము మాత్రం తెలంగాణకి వేస్తాం. కారు కొడితే మొత్తం ఆయవన్నోడు అయితే పింఛన్ తీసుకున్నాడు, రైతు బంధు తీసుకున్నాడు, ఇంకొకరికి వెయ్యడు. 60 ఏళ్ళ నుంచి ప్రతిపాలన చేసి ఏం సంపాదించండు? ఏమి ఇచ్చిందా? భయం ఏంది చెప్పేదానికి? వాళ్ళు ఇస్తాడు, రేపు దిగుతాడు, ఆడో పంపుతాడు. మధ్యన వీళ్ళు తింటారు, మందేమో వానికి వేయాలని మధ్యన ఎమ్మెల్యేలు ఎంపీలు దెంగి తింటారు. పంపేటోడు పంపుతాడు. మధ్యన తిన్నప్పుడు వాడేం చేస్తాడు? ఇదేగో ఒక్క గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీకేం రాలేదా? కాంగ్రెస్ మంచిది కాదు అంటలే. ఇప్పుడు బీజేపీకి ఒకనికి ఇస్తుందయ్యా. కాంగ్రెస్ మంచిది కాదా అని ఎప్పుడు అంటలే. ఇప్పుడు సీట్ల కొట్లాడుకున్న వాళ్ళే దొంగలు అవుతాండ్రు అంతే. నేను మాత్రం కారు గుర్తుకేనే. నువ్వు 10 సార్లు అన్నా, నువ్వు 50 సార్లు అన్నా వాడు 50 మంది రాని, కానీ తగ్గేదే లేదు.